ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహించుకోవాలని వర్చువల్గా చేయాలనే ఒక సంకల్పంతో మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, మరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షురాలైనటువంటి ప్రభాకర్ లక్ష్మి గారు, అదేవిధంగా మన తిరుపతి అబ్జర్వర్గా మన పర్వీన్ తాజ్ గారు కూడా రావడం జరిగింది. ఈ మహానాడు ఏర్పాట్ల గురించి అన్నింటినీ కూడా మరి పార్లమెంట్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, అదేవిధంగా సెక్రటరీ దివాకర్ రెడ్డి గారి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరంలో కూడా నిర్వహించుకోవడానికి తిరుపతి నగరంలో ఉన్నటువంటి 12 క్లస్టర్లో కూడా 12 మహానాడు కార్యక్రమాలని చేసుకోవడం జరుగుతుంది. యథావిధిగా మనము ప్రతి సంవత్సరం కూడా చేసుకునేటువంటి మొట్టమొదటి రోజు 27వ తారీఖున మరి జెండా ఆవిష్కరణ, అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షులైన నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించడంతో మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్పీచ్తో మొదలయ్యేటువంటి మహానాడు కార్యక్రమం సాయంత్రం వరకు కూడా వివిధ తీర్మానాలపైన చర్చలు జరిగి వివిధ తీర్మానాలను కూడా తీర్మానించడం జరుగుతుంది.